బానే ఉందా? నొప్పిగా లేదుగా? లేదు. మీరు కంగారు పడకండి, తొందరగా తగ్గిపోతుంది మీకు. పదండి, మనం నా గదిలోకి వెళ్దాము. కాసేపు ఆడుకొని తర్వాత నిద్రపోతాను. పద. నేను మీకు మాటిస్తున్నాను గంగా, మీ సంతోషాలను తిరిగి తీసుకొస్తాను అని. శివబాబు, నువ్వు రవి మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. రవి మామయ్య? అవును, వాళ్ళ అమ్మాయి పెళ్ళుంది కదా. ఆ, వాళ్ళు కార్డు పంపారు, అలాగే ఫోన్ కూడా చేశారు. అమ్మాయి పెళ్లికి నిజానికి నేను వెళ్లాల్సింది నాన్నా, కానీ నువ్వేం కంగారు పడొద్దమ్మా, నేను వెళ్ళొస్తానులే. గంగ గురించి అక్కడ ఎవరికీ ఏ వివరాలు తెలియవు. గుర్తుపెట్టుకోండి, అక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకూడదు. ఎందుకంటే నీ భార్య ప్రవర్తన విషయంలో నాకు చాలా భయంగా ఉంటుంది. నువ్వు గంగ గురించి కంగారు పడొద్దమ్మా, తను అలాంటిదేమీ చేయదు. అక్కడ మన కుటుంబం తలదించుకునే పరిస్థితి రానివ్వను నేను. నువ్వు నిశ్చింతగా ఉండు. జ్యోతి, అత్తయ్య, నువ్వు ప్రతాప్ కూడా వెళ్ళొచ్చు కదా వాళ్ళతో పాటు. అలాగే. మీరు చెప్పండి అత్తయ్య, నేనేమేమి చీరలు పెట్టుకోవాలా? జ్యోతి, ప్రతాప్ వస్తున్నారు కదా మీతో పాటు. ఇక నేను రావాల్సిన అవసరం ఏముంది? ఎలాగో మీ ఇంట్లో వాళ్ళు ఇలాగే అనుకుంటున్నారు కదా, నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ కొత్త సమస్య ఎదురవుతుందని. మీకు రావాలని ఉందా లేదా అని మిమ్మల్ని మీ ఉద్దేశం ఏంటని అడగడం లేదు. నేను చెప్తున్నాను, మీరు నాతో వస్తున్నారు అని. అంటే వస్తున్నారంతే. ఇక నుండి నేను ఏదనుకుంటే అదే జరుగుద్ది. అర్థమైందా ధర్మపత్ని గారు? అదే నా ఉద్దేశం, సగం ధర్మపత్ని గారు. అన్నట్టు పొరపాటును కూడా ఎలాంటి అతి తెలివితేటలు ప్రదర్శించకు. అలా చేస్తే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు. నేను మీకు భర్తని. ఆ హక్కు నేను మీ మీద ఎప్పుడైనా చూపించగలను. నేను మిమ్మల్ని ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళలేను గంగా. ఒకవేళ మీరు పారిపోతే నేను సాగర్కి ఇచ్చిన మాట అసంపూర్ణంగా ఉండిపోతుంది. నేను వెళ్ళి తీరాల్సిందే. లేదంటే ఈ మనిషి నన్ను భయపెట్టడానికి ఏ కొత్త నాటకం మొదలు పెడతాడో తెలీదు. ఇదేంటి, కేవలం పళ్ళు మాత్రమేనా? స్వీట్ డబ్బాలు ఎక్కడున్నాయి? ముందు వీటిని తీసుకెళ్లి బండ్లో పెట్టు, తర్వాత స్వీట్ బాక్సులు తీసుకురా. అరే, నేను చాలా అందంగా ఉన్నారు కదండి. అవును జ్యోతి, ఎన్నిసార్లు అడుగుతావు? నన్ను చూసి చెప్పొచ్చు కదా మీరు. త్వరగా లోపల నుండి అన్ని సామాన్లు తీసుకొచ్చి బండిలో పెట్టండి. ఇదేంటి, గంగకి ఇంకా తయారవ్వలేదా? తనకింత ఆలస్యం ఎందుకు అవుతుందో తెలియడం లేదు. అంటే బావగారు గంగకి రావాలనిపించట్లేదని నాకెందుకు అనిపిస్తుంది. అదే లేదు, తన పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. ఎందుకు వెళ్ళాలనిపించదు? నిన్న చెప్పాను కదా తనకి వెళ్ళాలి అని. అంటే తను వెళ్ళి తీరాల్సిందే. అమ్మా, నేను లోపలికెళ్ళి చూసొస్తాను. అయ్యో గంగక్క, నువ్వేంటి ఇలాంటి చీర కట్టుకున్నావు? పైగా నువ్వు నగలు పెట్టుకోలేదు. అసలు నీకేమైంది గంగక్క? నువ్వు ఇంటికి పెద్ద కోడలివి, అందరూ ఏమనుకుంటారు? అరే, పెద్దింటి కోడల్లా గౌరవంగా వెళ్ళాలి. ఆలోచించండి, అందరూ ఏమనుకుంటారు? శోబాబు గారు మటన్ నుంచి ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చేశారు అనుకుంటారు. ఏమవుంటుంది చెప్పండి? ఇది మన గౌరవానికి సంబంధించింది కదా. నన్ను మీతో పాటు రమ్మని చెప్పారంతే. ఎలా తయారై రావాలనే దాని గురించి నాకు చెప్పలేదు. చెప్పాల్సిన అవసరం ఏముంది గంగా? వెళ్ళి వెళ్ళి అమ్మా, గంగ ఈరోజు మాతో పాటు ఇలాగే వస్తుంది. అరే, వెళ్దామా?
రండి. నమస్కారం అత్తయ్య. సంతోషంగా ఉండి శివబాబు. అరే ప్రతాప్, నువ్వు కూడా వచ్చావా? చాలా సంతోషంగా ఉంది. అరే జ్యోతి, సంతోషంగా ఉండమ్మా. ఎలా ఉన్నావు జ్యోతి? అయ్యో నేను చాలా సంతోషంగా ఉన్నానండి. మీరందరూ వచ్చిన తర్వాత ఇల్లంతా కళకళలాడిపోతోంది నిజంగా. లేమ్మా సంతోషంగా ఉండు. ఈ అమ్మాయి ఎవరు? ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. మీ కుటుంబంలో సభ్యురాలు అనిపించటం లేదు, అవునా? అర్థమైంది. నువ్వు మఠంలో ఉంటున్నావా? ఖచ్చితంగా సావిత్రి వదిన జాలిపడి తనని ఉండమని చెప్పుంటుంది. అత్తయ్య అది ప్రతాప్. అత్తయ్య ఏమంటున్నారు మీరు? చిన్న పెద్ద ఏదీ ఆలోచించడు. మా శివబాబు మనసు చాలా విశాలమైంది. తనే చెప్పుంటాడు నువ్వు కూడా పద అని, అవునా? అదేం లేదు అత్తయ్య, ఇంట్లో కూర్చొని తను ఏం చేస్తుంది, అందుకే నేనేమనుకున్నానంటే ఇక్కడికి వస్తే మీకు తోడుగా ఉంటుందని తీసుకొచ్చాను. పెన్ని గారు, మీరు తలుపు దగ్గర నిలబెట్టి మాట్లాడుతుంటారా? ఆలిసిపోయాం. రండి. ఇదిగో ఈ పళ్ళెం పట్టుకో. దీన్ని అక్కడ ఎక్కడైనా పెట్టేసిరండి. ఇది పెళ్లి జరుగుతుంది కదా, సాయం చేయండి. అవునా పిన్ని గారు? తప్పకుండా. అరే మీ కుటుంబం ఎంతో సహాయం చేసింది తనకి, మరి దానికి బదులుగా ఈ మాత్రమైనా చేయలేదా ఏంటి? ఏదేమైనా సరే నేను మాత్రం శివకి భార్యనని చెప్పను. మీరందరూ రండి. ఇక వెళ్దామా? అందరూ మిమ్మల్ని నా భార్య అనుకోకూడదనే మీరు తయారై రాలేదని నాకు బాగా తెలుసు. చూసారా, దీనిలో కూడా నేను సహాయం చేస్తున్నాను. లేకపోతే నేను చెప్పాను కదా, మీరు గంగాని, నా ధర్మపత్నిని. మీరు ఎలాగే చూస్తూ ఉండండి. నేను కూడా నీ ముందుకి ఎలాంటి పరీక్షలు తీసుకొస్తానంటే మీరే స్వయంగా చెప్తారు మీరు నా ధర్మపత్ని అని. మీరు చూస్తూ ఉండండి. అలా ఎప్పటికీ జరగదు. సరే అది చూద్దాం. ఇంకా పెళ్ళయ్యేంత వరకు టైం ఉంది. అరే శివబాబు, నువ్వు అక్కడే ఉండిపోయేవేంటి? వచ్చి కూర్చో. మీరు వెళ్ళి పనులు మొదలు పెట్టండి. కూర్చో. అరేరే, నువ్వెందుకు ఇక్కడికి వస్తున్నావు? వెళ్ళా పళ్ళని అక్కడ పెట్టు, వెళ్ళు. అమ్మా జ్యోతి, అందరి కోసం డబ్బాలని ప్యాక్ చేసి పెట్టాలి. నువ్వు నాకు సాయం చేస్తావు కదా, అవునా? అరే తప్పకుండా అత్తయ్య, ఎందుకు చేయదు? అశ్విని పెళ్లిలో చాలా డబ్బాలు ప్యాక్ చేసిన తను చాలా టాలెంటెడ్. ఇక్కడ పని చేస్తూ కూర్చుంటే నేను నా భర్తతో కలిసి ఎప్పుడుంటాను? ఎన్ని రోజుల తర్వాత అవకాశం దొరికింది. వద్దు ప్రతాప్, జ్యోతిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? గంగ ఉంది కదా, అన్ని తనే చూసుకుంటుందిలే. అత్తయ్య, మీరు కంగారు పడకండి. ఈ డబ్బాలు ప్యాక్ చేసే పని గంగ చేసేస్తుంది. సరిగా చెయ్యాలి, సరేనా? నువ్వెంత ప్రయత్నించినా నేను ఈ విషయంలో నిన్నెప్పటికీ గెలవనివ్వను. పద 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 పద. జంటలకు ఇవ్వాల్సిన సామాన్లివి, సరేనా? వీటిని రాజా అతని భార్యకివ్వాలి. ఇక ఇది శర్మ అతని భార్యకివ్వాలి. ఇదేమో ప్రతాప్ జ్యోతులకివ్వాలి. ఇక ఇది శివబాబు కోసం. శివకి భార్య ఎలాగూ లేదు కదా, అందుకని తనకొకటే ఇవ్వాలి, సరేనా? అరే జంటగా వచ్చుంటే అసలెంత బావుండేది. ఇంతవరకు మా శివబాబు మరో పెళ్లి ఎందుకు చేసుకోలేదు, అవునా? సరే అయితే, ఇక్కడ పనులన్నీ పూర్తయిపోయాయి. పద, మన వంటగదిలో పనులున్నాయం చూద్దాం. అక్కడ కూడా చాలా పనులుంటాయి, అవునా? వంట దగ్గర చాలా గందరగోళంగా ఉండుంటుంది. పద పద రా. గంగా, నువ్విక్కడ చూసుకుంటూ ఉండు. అన్ని పనులు సరిగా జరుగుతున్నాయో లేదో చూడాలి, సరేనా? ఎంతైనా ఆడపిల్ల పెళ్లి కదా, వియ్యంకుల ముందు అవమానం జరగకూడదు. నేను బయటికి వెళ్లి అతిథుల్ని చూసుకుంటాను, సరేనా? పదండి, మీరు నాతో పాటు పదండి, చాలా పనులున్నాయి. చూసుకోలేవా? మిరపకాయలు తీసుకుంటున్నానమ్మా.
భోజనంలో కాస్త కారం తగలకపోతే రుచిగా ఉండదు కదా. ఇందులో ఉప్పు చాలా తక్కువగా ఉంది. దీన్ని కూడా కాస్త రుచి చూసి చెప్పండి. దూరంగా ఉండి చెప్పలేవా? ఇది బానే ఉంది. గులాబ్ జామ్ కూడా రుచి చూసి చెప్పండి. దూరంగా నిలబడి మాట్లాడు, చెప్తే అర్థం కదా నీకు? నేనేమంటున్నానంటే పాకం సరిగ్గానే ఉందా, ఇంకాస్త చక్కెర కలపాలా అని. లేదు శివ, నువ్వు మిగతా వాళ్ళకంటే వేరని అపోహలో మాత్రం ఉండద్దు. గొప్పవాడు నన్ను అనుకోకు. అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? అది అరే నువ్వెందుకు నా మొహం చూస్తూ నిలబడ్డావు? త్వరగా పనులు పూర్తి చేయాలి. గంగా, త్వరగా కానీ. శివ, నువ్విక్కడేం చేస్తున్నావు? ఏం లేదు అత్తయ్య, నేను ఊరికి ఇటువైపు నుండి వెళ్తున్నాను. ఇక్కడ ఏమేం వంటలు వండుతున్నారో చూసి వెళ్దాం సరే అనుకున్నాను. సరే, ఇవన్నీ వదిలేసి బయటికెళ్ళి చూడు, భోజనం సరిగ్గా వడ్డిస్తున్నారో లేదో అని. వెళ్ళు. ఇప్పుడే వెళ్ళి చూస్తాను. గంగా, నువ్విక్కడ చూసుకుంది చాలు కానీ నాతో పాటు పద చెప్తాను. రా, అది తీసుకో, పద రా. నువ్వేం చేస్తున్నావు? అదే అయ్యా, కూర చేస్తున్నాను. కూర చేస్తున్నావు కదా. కూర అయితే తయారైపోయింది. ఇప్పుడు భోజనంలో ఏం వేస్తే రుచి వస్తుంది, ఎలా చేయాలనే దాని గురించి పదనే నీతో మాట్లాడాలంటున్నా కదా. ఎందుకు కంగారు పెడుతున్నావు? ఇప్పుడే చెప్తాను భోజనం ఎలా రుచిగా ఉండాలనేది. ఇదిగో, ఈ కారం వల్ల రుచి వస్తుంది కదా నీకు. కానీ ఈ రోజు నేను నీకు జీవితాంతం సరిపోయే రుచి చూపిస్తాను. కానీ నోరు తెరు. నోరు తెరుస్తావా లేదా? ఈ రోజు నేను నీకు అసలైన రుచి ఎలా ఉంటుందో చూపిస్తాను. ఏం నేర్చుకున్నావు నువ్వు ఈరోజు? ఎప్పుడైనా ఎక్కడైనా ఆడవాళ్ళను గౌరవించడం నేర్చుకోవాలి. అర్థమైందా? ఇంకాస్త రుచి చూస్తావా? తనకి కాస్త పాయసం ఎక్కువివ్వు. తను మాకు ప్రత్యేకమైన బంధువు. మా తరపున అతనికి అతిథి మర్యాదల్లో ఎలాంటి లోటు రాకూడదు. ఇదిగో అమ్మాయి, నువ్వు కూడా వీళ్లతో పాటే వచ్చావు కదూ. నువ్వు కూడా కూర్చో, భోంచేద్దు గాని. అరే, కలిసొస్తే తను కూడా కలిసి కూర్చుని తింటున్నా ఏంటి? అది కూడా శివబాబుతో కలిసి, అవునా? అదే భార్య అయి ఉంటే అప్పుడు విషయం వేరుగా ఉంటుంది, అవునా? తానక్కడ మఠంలో పనిచేసే అమ్మాయి. కాస్త ముందు వెనక ఆలోచించి మాట్లాడాలి, అవునా? ఇవిగో తీసుకో గులాబ్ జాములు, అందరికీ వడ్డించు. వెళ్ళు.
అరే ఒకటేనా? నాకు ఇంకోటి వేయండి, ప్రత్యేకమైన అతిథిని కదా. ఏమంటావు అత్తయ్య? అవునవును, ఇంకొకటి వేయి తనకి. వేయండి. నీ సంగతి తర్వాత చెప్తాను శివ. రేపు ఉదయం బయలుదేరి వెళ్ళొచ్చు కదా శివ, ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తారు మీరు? అవునా? అయ్యో అత్తయ్య, మా దగ్గర బండి ఉంది కదా, మీరేం కంగారు పడకండి అత్తయ్య, మేము క్షేమంగా చేరుకుంటాం ఇంటికి. కానీ వెళ్లే దారి అసలు బాలేదు కదా. ఈ రోజు రాత్రి ఇక్కడే ఉండండి, సరేనా? నేను మీకోసం ముందుగానే గదులు సిద్ధం చేయించుంచాను. అత్తయ్య, మీరు అనవసరంగా శ్రమ తీసుకుంటున్నారు, మేము జాగ్రత్తగా వెళ్తాం. నేను మీకంటే పెద్దదాని కదా, మీరిక్కడ ఉండాలని నేను చెప్పాను అంటే ఉండాల్సిందే, సరేనా? నేను మీ అమ్మతో మాట్లాడతాను, మీరేవి కంగారు పడకండి, సరేనా? సరే, మీరు ఎలా చెప్తే అలాగే. శివబాబు, నీ గది పైనుంది, నువ్వు అక్కడికి వెళ్ళి పడుకో. అలాగే. ప్రతాప్, ఇక నీ గదేమో కిందుంది. జ్యోతి కడుపుతోంది కదా, తనకి మెట్లెక్కి దిగడానికి కష్టంగా ఉంటుంది, అవునా? చూడు గంగా, వెనక ఒక చిన్న స్టోర్ రూమ్ ఉంది, నువ్వు అక్కడికెళ్ళి పడుకో. ప్రశాంతంగా తను అక్కడే పడుకుంటుంది. సరే పదుండే, వెళ్ళి పడుకుందాం, బాగా అలసిపోయాను. రోజంతా పనిచేసి చేసి నడుం కూడా నొప్పిగా ఉంది. పద వెళ్దాం, పద. గంగా, ఏవైనా సమస్య ఉందా ఏంటి? చెప్పు గంగా, ఏమైంది? ఏదైనా సమస్య ఉందా? లేదు, ఎలాంటి సమస్య లేదు. సరే సరే. ఎంత దుమ్ముగా ఉంది ఈ గది, వాసన కూడా వస్తుంది. కానీ నేను ఇక్కడే పడుకోవాలి కదా, ఎందుకంటే వేరే దారి లేదు నాకు. జ్యోతి, జ్యోతి! అరే ఎవరు? జ్యోతి! గంగక్క, మీరా? ఏమైంది? జ్యోతి, అది నా గదిలో బల్లుంది. నాకు బల్లంటే చాలా భయం. నీకు తెలుసా, బల్లి నా మీద పడిపోయింది. నేను ఆ గదిలో పడుకోలేను. నేను నీ గదిలో నేల మీద పడుకుంటాను, ప్లీజ్. ఏమంటున్నారు మీరు? బల్లి మీద పడిందంటే మా గదిలోనా? అయ్యా, ఇది భార్య భర్తల గది, కొంచెమైనా సిగ్గు ఉండాలి కదా గంగక్క. ఏమంటున్నారు మీరు? ప్లీజ్ జ్యోతి, ప్లీజ్, ఒక్క రాత్రికే కదా. నేను ఇంకెక్కడికి వెళ్తాను? ప్లీజ్ నన్ను నీ గదిలో కింద పడుకోనివ్వా, నేను నేల మీద పడుకుంటాను. మీరు బాగా ఉన్నారుగా, మీరు వెళ్ళండి, బావగారి గదిలోకి వెళ్ళండి, వెళ్ళండి. అరే, పెళ్ళైన తర్వాత కూడా మీరు మీ భర్తని భర్తగా అనుకోవడం లేదు అంటే నేను కూడా నా భర్తని భర్తగా అనుకోవడం మానేయాలా? మీరు వెళ్ళండి, నేను బాగా అలిసిపోయాను, నాకు నిద్ర వస్తుంది, మీరు వెళ్ళండి. జ్యోతి, వెళ్ళండి, మంచి నిద్ర చెడగొట్టారు. మీరు ఏమన్నారో అది నేను విన్నాను గంగా. బల్లొచ్చిందా? చూడండి, జ్యోతి చెప్పిన దాంట్లో తప్పు ఏమాత్రం లేదు. మీరే స్వయంగా ఆలోచించండి. పెళ్ళైన భార్యాభర్తల గదిలో మూడో వ్యక్తి ఎలా పడుకుంటారు చెప్పండి? ఆలోచించండి. ఒకవేళ మీకు బల్లు ఉందని ఆ గదిలో పడుకోవడానికి భయంగా ఉందంటే మీరు ఒక పని చేయొచ్చు కదా. మీరు నా గదిలో కూర్చి పడుకోవచ్చు, కానీ అందరికి మీరు ఒక విషయం చెప్పాలి, మీరు నా భార్య అని. అంతే. కానివ్వండి, రండి. కావాలంటే రాత్రంతా గది బయట కూర్చుని ఉంటాను, కానీ నీ గదిలోకి మాత్రం చచ్చినా రాను. ఆలోచించండి, విషయం బల్లికి సంబంధించింది.
ఒకవేళ బల్లి గది లోపలికి వచ్చిందంటే ఆ బల్లి గది బయట కూడా రాగలదు కదా. అది కాకుండా ఈ ఇంట్లో ఆ వంటవాడు కూడా ఉన్నాడు, గుర్తుందా? వంటవాడు, అతని గురించి కూడా ఆలోచించాలి కదా నువ్వు. నీ కళ్ళ ముందే నన్ను ఒక వ్యక్తి ఏడిపిస్తుంటే నువ్వు సైలెంట్ గా చూస్తున్నావా? సిగ్గులేదా నీకు? సిగ్గా? నాకెందుకు సిగ్గు? ఒక విషయం చెప్పండి, ఏం చేయాలి నేనప్పుడు? ఏ హక్కుతో నేను అలా చేయాలి అది కూడా చెప్పండి నాకు మీరే.